హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీరు చూసే ముందు లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. మన టీడీపీ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో పేదరికం కారణం వలన ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకుండా ఉండాలని ఉద్దేశంతో మన టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇలా తమ తల్లులకు 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. దీని కారణంగా ఏ ఒక్క బిడ్డ ఆర్థిక పరిస్థితి వల్ల తన చదువును దూరం చేసుకోకుండా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అనేది ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 15,000 రూపాయలు తమ తల్లుల ఖాతాలను జమ చేయడం జరుగుతుంది. సో ఈ సంక్షేమ పథకానికి సంబంధించిన బీపీఎల్ మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఉండాలి. విద్యార్థులకు తప్పనిసరిగా హాజరైతే 75% మించి ఉండాలి. హాజరు తక్కువగా ఉంటే ఈ సంక్షేమ పథకం వర్తించదు. అలాగే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే తల్లి యొక్క ఆధారు లేదా సంరక్షకుల యొక్క ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలతో త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లి వందనం అనే సంక్షేమ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమి కావాలో చూద్దాం. నెంబర్ 1 ఆధార్ కార్డు, నెంబర్ 2 రేషన్ కార్డు, నెంబర్ 3 కుటుంబ ఐడి, నెంబర్ 4 మొబైల్ నెంబరు, నెంబర్ 5 బ్యాంక్ అకౌంటు, నెంబర్ 6 ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెటు, నెంబర్ 7 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఈ తల్లికి వందనం సంబంధించి పథకానికి అప్లై చేసే ముందు కొన్ని కండిషన్లు అయితే ఉన్నాయి. ఇది కేవలం పేదరికానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదు. అలాగే కారు ఉన్నా కానీ మీ ఇంట్లో గవర్నమెంట్ పింఛన్ తీసుకున్న ఈ సంక్షేమ పథకం అయితే రాదు. మీ యొక్క భూమి కానీ ప్రాపర్టీస్ కానీ అధిక మొత్తంలో ఉన్న సంక్షేమ పథకం రాదు.